ఇక వరంగల్‌కు సంబంధించి కూడా మరి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ ఇప్పటికే నాదం తిరుగుతున్నారు. మిగిలినటువంటి బీజేపీ నాయకులు తిరుగుతున్నారు గానీ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ అభ్యర్థిత్వము బీజేపీలో దాదాపుగా పరిశీలనలో ఉన్నది. ఖరారయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. వర్ధనపేటలో గతంలో పోటీ చేసిన మందకృష్ణ మాదిగ ఒకవేళ వరంగల్ ఎంపీ నుంచి బీజేపీ టికెట్ పైన పోటీ చేస్తే టికెట్ ఆయనకే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆయన పోటీ చేయకుంటే మాత్రం ఆరూరు రమేష్కే టికెట్ వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇక మాలోత్ కవిత చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి వాళ్ళు పోటీ చేయట్లేదులే కానీ నామా నాగేశ్వరరావు కూడా చేరుతారనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. నిన్న మొన్న దానికి సంబంధించినటువంటి ఒక చర్చ కూడా సాగినట్టుగా మనకు తెలుస్తున్నది. మాలోతు కవితతో పాటు నామా నాగేశ్వరరావు కూడా ఖమ్మం ఎంపీ స్థానం కోసం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు వస్తే ఆయన వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం కనబడుతున్నది. ఆయనే ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటిది కూడా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఖమ్మంలో కూడా స్ట్రాంగ్ అవసరం ఉన్నటువంటిది. ఒక గట్టి అభ్యర్థి కావాలంటే నామా నాగేశ్వరరావు అయితే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు. గతంలో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉన్నది. టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి మేము ఒకటి ఇచ్చామని చెప్పుకోవడం కోసం కూడా భారతీయ జనతా పార్టీ నామా నాగేశ్వరరావుతో చర్చలు జరిపినట్టుగా మనకు తెలుస్తున్నది. మరి వాళ్ళ ఇంట్లో ఏదో పెండ్లి అది ఉంది అనేటువంటి చెప్తున్నారు. కానీ ఈ చేరిక ఖాయమైనట్టుంది. ఇటు పెద్దపల్లిలో మిట్టపల్లి సురేందర్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుడు బీజేపీలో చేరి అక్కడ టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంది. వరంగల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కూడా దాదాపుగా బీజేపీలో చేరేటువంటి అవకాశం కనపడుతున్నది. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుడు ఎంపీ ఆయన కూడా బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకునే అవకాశం కనబడుతున్నది.